ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత కూడా నువ్వు కూడా ఇక్కడనే ఉండు, ఒక కర్రీ పాయింట్ టిఫిన్ సెంటర్ పెట్టుకో అన్నాడు. దానికి కొంతమంది బగ్గుమన్నారు. ఇలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన ఉద్యోగం అయిపోయాక ఏం చేస్తున్నాడు? పాలు కూరగాయల దుకాణాలు పెట్టుకున్నాడా లేదా? తప్పేముంది కర్రీ పాయింట్ పెట్టుకోమంటే, కర్రీ పాయింట్ కాకపోతే పైసలు ఎక్కుంటే కాకా హోటల్ పెట్టుకో. ఎవడొద్దన్నాడు? కలిసి ఉంటాం అంటే మర్యాదగా ఉండాలి. ఈ కార్లు గిర్లు వల్ల కూడా తిరుపతి కూడా రానియద్దంటే ఇలా బాగా మాట్లాడతాను. మరి హైదరాబాద్ లో మాకు రక్షణ లేదు, మరి తిరుపతిలో మాకు రక్షణ లేదు, దాన్ని కూడా యూటీ చేస్తారా? తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో తిరగద్దట, వాళ్ళేమో ఇక్కడనే పుణ్యాత్ములు ఉండాలన్నట, మన విద్యుత్ సౌదలు ఉంటారట, సెక్రటేరియట్లు ఉంటారట, మన నెత్తి మీదనే కూర్చొని ఉంటారట, మనకి ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళు ఇదే పెత్తనం కొనసాగిస్తారట. ఇదేం పద్ధతి? సమైక్యవాది ఇందిరమ్మకేమో ఆమె విగ్రహాలు వాళ్ళ కొడతాను, విభజనవాది పొట్టి శ్రీరాములకేమో పాలాభిషేకం చేస్తాను. వీళ్ళకి తెలుసనాలనా తెలియదనాలనా? చరిత్ర కూడా తెలియని సన్నాసులు. సరిపోతలేదు ఒక టీవీ స్క్రీన్, 3 డబ్బాలు పెడతాను. ఆదివారం కూడా అప్రతిహతంగా కొనసాగుతున్న సమ్మెనట. ఎవడన్నా ముక్కునేలేసుకోవాలి. ఆదివారం సమ్మెంద్ర నాకు అర్థం కాదు. ఆదివారం ఉద్యోగులకు సెలవేనా? సమ్మె ఎక్కడిది, మన ఎక్కడిది? ఇంత ఇజ్జత్ తక్కువ ప్రచారం మీడియానే చేస్తుంటే, మీడియానే ఉద్యమాన్ని నడుపుతాను అనుకుంటే, మనదేమో ఛానళ్ల ఉద్యమం, వాళ్ళదేమో ఛానళ్ల ఉద్యమం. జాతీయ మీడియాను కూడా అవసరమైతే ప్యాకేజీలు ఇచ్చి కొనుక్కొనైనా సరే మనం రేపటి రోజున హైదరాబాద్ ను కాంట్రవర్షియల్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. శాశ్వత ఉమ్మడి రాజధాని చేయాలని చెప్పి డైలాగ్ కొడతాను చిరంజీవి. శాశ్వత ఉమ్మడి రాజధాని అంటే ఎందుకు కూడా ఆయనకి ఎరకలేదు, కానీ శాశ్వత ఉమ్మడి రాజధాని అంటాడు. హైదరాబాద్ శాశ్వత ఉమ్మడి రాజధాని అని ఎవరు మాట్లాడినా వాళ్ళు సీమాంధ్ర ద్రోహులు కూడా అవుతారు. మీరు ఇన్ని రోజులు హైదరాబాద్ ను చూపెట్టే అక్కడ ఏం డెవలప్ చేయలేదని చెప్పారు. ఇప్పుడన్నా మరి కట్టచ్చు కదా? జీవీకేలు, జీఎంఆర్లు, ల్యాంకోలు అన్ని మీయే కదా. మీరు గట్టిగా అనుకుంటే 2 నెలలు కట్టలేరా ఓ మహానగరాన్ని? ఇంకోటి తెల్లారులేస్తే డైలాగులు కొడతారు కదా మీరు. హైదరాబాద్ ను మేమే కట్టినాం. 1947లో భారతదేశంలో 5వ అతిపెద్ద నగరం. 2013వ సంవత్సరంలో 56 సంవత్సరాల తర్వాత కూడా హైదరాబాద్ 5వ అతిపెద్ద నగరమే భారతదేశంలో. మీరు నిజంగానే అభివృద్ధి చేస్తుంటే 5 నుంచి 4కో 3కో రావాలి కదా. హైదరాబాద్ మీద ఏ కిరికిరి పెట్టినా 4 కోట్ల తెలంగాణ ప్రజలు మాత్రం ఒప్పుకోరనే విషయాన్ని తప్పకుండా గట్టిగా చెప్దాం.